హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మహీ వ్లాగ్స్. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఆ శ్రీమన్నారాయణి అనుగ్రహం మనందరి మీద ఉండాలని, అందరూ కూడా సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియోలో అయితే వైకుంఠ ఏకాదశి నేను ఎలా చేసుకుంటున్నానో షేర్ చేస్తున్నా, చూడండి ఫ్రెండ్స్. ఈ రోజున శ్రీ మహావిష్ణు 3 కోట్ల దేవతల సమేతై భూలోకానికి వచ్చి ఉత్తర ద్వారాన దర్శనమిస్తాడు. అంతటి పవిత్రమైన రోజున మనం నియమాలతో పూజ చేసుకుంటే ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం పొందవచ్చు. ఈరోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసి తలంటు స్నానం, దేవుడి ఫోటోలో నీట్గా శుభ్రం చేసుకొని బొట్లు అయితే పెట్టుకున్నాను. మా పాప లేస్తే అసలు ఏం పని చేయనియదు. అందుకోసమే తొందరగా లేచి ఆమె లేవ ముందుకు తొందరగా పనంతా చేసుకోవాలని తొందరగా చేస్తున్నాను. అందరూ పీఠం కింద కూడా పెట్టుకోవచ్చు, బట్ చిన్న పాప ఉంది కదా, అందుకోసమే నేను సెల్ఫ్లో పెట్టుకున్నాను. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి కంఫర్ట్ బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. నేనైతే సెల్ఫ్ క్లీన్ చేసుకొని ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను, ఫోల్డ్ చేసి కొన్ని బియ్యం పోసుకున్నాను. దేవుడి ఫోటో పెట్టుకున్నాను. దేవుడికి ఇష్టమైన పిండి ప్రమిదలు చేస్తున్నాను. ఆ బనానా, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, కొన్ని పాలు వేసి ప్రమిదలు చేసుకుంటే కొంచెం పగళ్ళు రాకుండా స్మూత్గా ఉంటుంది. అందుకే అలా ట్రై చేశాను. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి, బాగుంటే కామెంట్ చేయండి. దీపారాధన కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. దేవుడికి ఇష్టమైన నైవేద్యాలు కూడా చేశాను. దేవుడికి ఇష్టమైన తులసిమాల కూడా వేశాను. తులసిమాల అంటే దేవుడికి చాలా ఇష్టం. లేకపోతే ఒక చిన్న కొమ్మ మొత్తానికి రెడీ చేశాను. మా హస్బెండ్ లే అనగా లేచాడు. మా హస్బెండ్ లేస్తే మా పాప లేస్తుంది. ఇక ఇద్దరు లేస్తారు. పాపని రెడీ చేశాను. అంతలో మా హస్బెండ్ దీపారాధన చేస్తుండో, ఎలా చేస్తుండో చూడండి ఫ్రెండ్స్. ప్రతి మంగళవారం ఫాస్టింగ్ ఉంటాడు. సో ఫాస్టింగ్ దీపారాధన చేయించాలని చేయిస్తున్నా. చేస్తాడు. ఆయనకు కూడా భక్తి ఎక్కువే, నాలాగా ఇంట్రెస్ట్. దీపారాధన చేస్తే తొందరగా వెళ్దాం టెంపుల్కి అంటే తొందర వేస్తుండు. మా పాపకి అయితే దేవుడు కనిపిస్తే అలా కాదు, ఇలా కొట్టాలి, మొక్కనే ఉంటుంది. దేవుడు ఎక్కడ కనిపించినా కామెంట్ చేయండి. మొత్తానికి దీపారాధన అయిపోయింది. మా హస్బెండ్ దగ్గరికి నేను ఆశీర్వాదాలు తీసుకున్నాను. తర్వాత మా హస్బెండ్ ఆశీర్వాదాలు తీసుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామని రెడీ అయ్యాము, బట్ అక్కడ చాలా క్రౌడ్ ఉంది. అందుకే రామాలయం వచ్చాము. బట్ ఇక్కడ కూడా క్రౌడ్ ఉంది, కానీ అంత బాగా మంది ఏం లేరు. తొందరనే అయిపోయింది దర్శనం. బాగున్నారు కదా దేవుళ్ళు, నాకు చాలా నచ్చారు. మొత్తానికి మా దర్శనం కంప్లీటెడ్. మా వ్లాగ్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై న్యూ ఛానల్.